హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈరోజైతే ఒక స్పెషల్ వీడియో పందెం కోడి కూర చాలా 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 టేస్టీగా ఉంటుంది. నాటుకోడి ఇలా పందెం కోడి ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలిసి. కానీ ఎలా వండాలో టేస్టీగా ముక్క మెత్తగా ఉడికేలాగా టేస్ట్ కూడా సూపర్‌గా రావాలంటే కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటించాల్సిందే. ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ముందుగా కోడిని కోపించుకున్న తర్వాత నీట్‌గా కాలుస్తారు అక్కడే వాళ్ళు. మంచిగా ఇలా పీసెస్ కట్ చేసి ఇస్తారనమాట. దీన్ని మనం ఒక 3 టైమ్స్, 2 టైమ్స్ అలా నీట్‌గా వాష్ చేసేసి, కొంచెం సేపు మనం సాల్ట్ వేసి నీళ్ళలో అలానే ఉంచి, ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అలా ఉంచి, తీసిన తర్వాత ఇలా రెడీగా పెట్టుకొని, కొంచెం ఉప్పు, పసుపు కలిపి పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా! నెక్స్ట్ అయితే మనం దీంట్లోకి కొంచెం ఆనియన్స్, రెడ్ ఆనియన్స్ అయినా వైట్ అయినా సరే పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి ఇలా సరిపడినంత వేసుకొని, ఇలా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ 2 పచ్చిమిర్చి సరిపోతాయి. నెక్స్ట్ మనం ఒక విజిల్ కుక్కర్ తీసుకొని, దాంట్లో మనం నాటుకోడి ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే బిర్యానీ దినుసులు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా అంటే కసూరి మేతి, షాజీరా, ఇంకా మిగతా చెక్క, లవంగం ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి, పెరుగు వేసి, ఉప్పు, కారం ఇవన్నీ వేసి, మిరియాల పొడి కూడా, కొబ్బరి పొడి ఇవన్నీ వేసి నీట్గా కలిపి ఇలా పెట్టుకోవాలి. దీంట్లోనే పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేయాలి. తర్వాత మళ్ళీ కొంచెం తర్వాత యాడ్ చేయాలి. ఇప్పుడైతే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని, ఇలా సరిపడినన్ని నీళ్లు పోసుకొని, ఇలా మనం విజిల్ కుక్కర్లో ఇలా మూత పెట్టుకొని చేసుకోవాలి. ఇది కరెక్ట్గా 12 విజిల్స్కి నాకు కూర పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఉప్పు, కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. దీంట్లో మంచిగా కూర ఉడకాలంటే మామిడి ఆకు, కొబ్బరి పొడి కానీ కంపల్సరీ కూర ఉడికేటప్పుడు వేసుకోవాలి. నెక్స్ట్ బియ్యం కడుక్కున్న తర్వాత సరిపడినన్ని వాటర్, 60% రైస్ ఉడికితే సరిపోతుంది. మనం దమ్ చేసుకుంటాం కాబట్టి. ఇందులో పచ్చిమిర్చి, షాజీరా, కొత్తిమీర, పుదీనా, పసుపు, కొంచెం ఆయిల్, సరిపడినంత ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, అన్ని రకాల బిర్యానీ దినుసులు వేసి ఇలా మనం ఒక 60% అనేది కుక్ చేసుకోవాలండి. 60% సరిపోతుంది. ఇలా రైస్ని మనం ఒక 60% కుక్ చేసుకుంటాం కదండి. ఇది పక్కన పెట్టేసి ఒక పెద్ద గిన్నె తీసుకొని, దాంట్లో ఈ కూర మంచిగా ఉడికిన కూర ఉంటుంది కదా, ఉప్పు కారం సరిపోయిందో కరెక్ట్గా చూసుకోండి. దాన్ని ఒక పెద్ద గిన్నెలో ఒక లేయర్గా వేసేసి, దాని మీద కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం లైట్గా వాటరు, ఒక చిన్న టీ గ్లాస్లో ఒక పావంతు వాటర్ పోసేసుకొని, దాని మీద ఉడికించిన అన్నాన్ని వేసేసుకొని, మొత్తాన్ని అంటే నీళ్లు వాటర్ని వంపేసి ఇలా ఒక లేయర్గా వేసుకోవాలి. దాని మీద కొంచెం పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసుకొని గట్టిగా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ దమ్ చేసుకున్నామంటే, ఇలా కలిపితే ఇలా రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 60% మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు దాంట్లో ఉప్పు సరిపోయిందా లేదా అనేది కరెక్ట్గా మనం చూసుకోవాలి. అలాగే కూర ఉడికించిన తర్వాత కూడా మనకి ఉప్పు, కారం అంతా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత కూర ఒక లేయరు, దాని తర్వాత రైస్ అంతా ఒక లేయర్ ఇలా వేసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకి ఒక క్లిప్ మిస్ అయింది. ఏంటంటే, కూర ఉడికిన తర్వాత మనం ఒక లేయర్గా ఫస్ట్ లేయర్ వేస్తాం కదా, ఒక పెద్ద గిన్నె తీసుకొని, ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. అదొక్కటే మిస్ అయింది. సో నేనైతే చెప్పడం అయితే మొత్తం మీకు క్లియర్గా చెప్తున్నాను. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇదే విధంగా మీరు నాటుకోడి బిర్యానీ, పందెం కోడి బిర్యానీ ఇలా ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తినేస్తారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఒక చిన్న సలహా ఏంటంటే, వీడియో మొత్తం క్లారిటీగా అయిన తర్వాత మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది కదా, అప్పుడు మీరు నాటుకోడి బిర్యానీని స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా కరెక్ట్ అనమాట. కూర ఉడికేటప్పుడు కూడా మీరు మామిడాకు, కొబ్బరి పొడి అనేది కంపల్సరీ వేసుకోండి. ఒకవేళ మామిడాకు అవైలబుల్గా లేకపోతే కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసుకొని మనం కూర వండుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఉప్పు, కారం కూడా కరెక్ట్గా ఉండాలి. కొంచెం ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైనా మళ్ళీ బాగుండదు. అలాగే రైస్ 60% కుక్ చేసుకునేటప్పుడు కంపల్సరీ సాల్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే
నిమ్మరసం కూడా కొంచెం వేసుకోవాలి. అన్ని బిర్యానీ దినుసులు అంటే కసూరి మేతి వస్తుంది, షాజీరా వస్తుంది, చెక్క, లవంగం, స్టార్ పువ్వు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసుకోండి. కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం లైట్గా పసుపు, ఆయిల్ ఇవన్నీ వేసుకొని కుక్ చేసుకుంటే రైస్ అనేది చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. సో వీడియో అనేది మీకు క్లియర్గా అర్థం అవడానికి ఇన్నిసార్లు అయితే నేను చెప్పడం జరిగింది. మీకు వీడియో అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. సూపర్గా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఇలా వండుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టాటా, బాయ్.